హాయ్ అండి. ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదండి, చాలా వేడిగా ఉంటుంది. కానీ ఈ ఎండలో మనం ఒక 10 మినిట్స్ వెళ్తే చాలండి, మన స్కిన్ మన ఫేస్ బ్లాక్గా అయిపోవడానికి. అది కాకుండా బ్లాక్గా అయిపోవడమే కాకుండా చిన్న చిన్న ర్యాష్ కింద వచ్చేసి ఇచ్చింగ్ కూడా చాలా ఉంటుందండి. అది తొందరగా కూడా తగ్గట్లేదు. అందుకని చెప్పి నేను ఈ వీడియోలో మన స్కిన్ని ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి ఈ సన్ రైజ్ నుంచి అన్నది ఈ వీడియోలో చూపిస్తాను. ఈ సన్ రైజ్ నుంచి మనల్ని మెయిన్గా ప్రొటెక్ట్ చేసేది ఏంటంటే సన్ స్క్రీన్ లోషన్ అండి. ఈ సన్ స్క్రీన్ లోషను మనకి చాలా ప్రొటెక్ట్ ఇస్తుంది, మన స్కిన్కి చాలా బాగుంటుందండి. నేనైతే జోవిస్ కంపెనీది వాడతాను. చాలా కంపెనీస్ ఉంటాయి, మంచి మంచి కంపెనీసే ఉన్నాయండి సన్ స్క్రీన్ లోషన్లో. అందులో న్యాచర్స్ ఒకటి, లోటాస్ ఒకటి, ఇలా మంచి మంచి కంపెనీస్ ఉన్నాయి. ఏ కంపెనీ తీసుకున్నా ఎస్పీఎఫ్ 30 ఉన్న సన్ స్క్రీన్ లోషనే తీసుకోండి. ఎస్పీఎఫ్ 30+ అంటే ఎస్పీఎఫ్ 30 పైన ఉన్న తీసుకోండి. కానీ ఎస్పీఎఫ్ 30 బిలో ఉన్న సన్ స్క్రీన్ లోషన్ కన్నా అబోవ్ ఉన్న సన్ స్క్రీన్ లోషన్ చాలా బాగుంటాయి. మెయిన్గా మనం చూసుకోవాల్సింది ఏంటంటే ఎస్పీఎఫ్ ఎంత ఉంది. ఎస్పీఎఫ్ 30+ ఉన్నవైతే చాలా మంచిగా మనకి ప్రొటెక్ట్ చేస్తాయి మన స్కిన్ని. ఇప్పుడు ఈ సన్ స్క్రీన్ లోషన్ ఎలా అప్లై చేయాలో నేను చూపిస్తాను. స్మాల్ క్వాంటిటీలోనే తీసుకోవాలండి, అంటే ఎక్కువ కాదు, కొద్దిగానే తీసుకోవాలి. ఎక్కువ తీసుకుంటే మళ్ళీ జిడ్డు అయిపోతుంది. ఇది వాడి లాస్ట్కి వచ్చేసింది అనమాట. చూడండి, ఇలా అప్లై చేసుకుని మన హ్యాండ్స్కి, నెక్కి, మెయిన్గా నెక్, హ్యాండ్స్ కూడా కవర్ చేసుకోవాలి సన్ స్క్రీన్ లోషన్తో. సన్ స్క్రీన్ లోషన్ వాడటం వలన స్కిన్ కూడా మంచి షైనింగ్ వస్తుందండి, అలాగే గ్లోగా కూడా కనిపిస్తుంది. చాలా ప్రొటెక్ట్ ఇస్తుందండి మన స్కిన్కి సన్ స్క్రీన్ లోషను. మనం ఎప్పుడైనా ఫౌండేషన్స్ వేసుకోవాలనుకుంటాం కదా, ఫౌండేషన్ కూడా అవసరం లేదు. ఈ సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేస్తే మంచి షైనింగ్ వస్తుంది ఫేస్కి. ఈ విధంగా అప్లై చేసిన తర్వాత ఒక 10 మినిట్స్ అలా మనం ఫ్యాన్ కింద కూర్చుంటే స్కిన్ సన్ స్క్రీన్ లోషన్ని అబ్జర్వ్ చేసుకుంటుంది. అంటే స్వెట్ రాకుండా కాసేపు మనం ఒక 10 మినిట్స్ ఫ్యాన్ కింద కూర్చుంటే సరిపోతుందండి. ఎప్పుడైనా బయటికి వెళ్ళే ముందు ఒక 10 మినిట్స్ ముందు మీరు ఇలా అప్లై చేసుకోండి సన్ స్క్రీన్ లోషను. 10 మినిట్స్ ముందు అప్లై చేసుకుంటే మన స్కిన్ అబ్జర్వ్ చేసుకుంటుంది, సెట్ అయిపోతుంది అనమాట ఇంకా స్కిన్లో. చాలా బాగుంటుంది. ఇంకా పౌడర్ కాంపాక్ట్ కూడా అవసరం లేదండి దీనికి. ఇలా సన్ స్క్రీన్ లోషన్ రాసుకుంటే సరిపోతుంది. చూడండి, నా స్కిన్ షైనింగ్గా కనిపిస్తుంది కదా ఈ సన్ స్క్రీన్ లోషన్ రాసుకున్న తర్వాత. అదేవిధంగా సన్ నుంచి కూడా మనకి చాలా ప్రొటెక్ట్ ఇస్తుంది, చాలా బాగుంటుందండి. నేను చాలా సంవత్సరాల నుంచి జోవిస్ సన్ స్క్రీన్ లోషనే వాడుతున్నాను. నాకు అదంటేనే చాలా ఇష్టం అనమాట. ఏ సూపర్ మార్కెట్స్లో అయినా సరే, షాపింగ్ మాల్స్లో అయినా సరే ఇవి దొరుకుతున్నాయి. హ్యాండ్స్ కూడా ఇలా అప్లై చేసుకోవాలండి. హ్యాండ్స్ కూడా అప్లై చేసుకుంటే హ్యాండ్స్ కూడా డార్క్ అవ్వకుండా ఉంటాయి. అలాగే మన పాదాలకు కూడా అప్లై చేసుకుంటే మన స్కిన్ ఎక్స్పోజ్ అయ్యే ప్లేస్లో అప్లై చేసుకుంటే సన్ నుంచి మనకి ప్రొటెక్ట్గా ఉంటుంది. సన్ స్క్రీన్ లోషన్ అప్లై చేస్తే స్కిన్ ర్యాషెస్ రాకుండా, బ్లాక్ అవ్వకుండా, ట్యాన్ లేకుండా ఉంటుందండి. చాలా బాగుంటుంది సన్ స్క్రీన్ లోషన్ వలన. ఎండలో బయటికి వెళ్ళి ప్రతిసారి సన్ స్క్రీన్ లోషన్ మాత్రం అప్లై చేసుకోండి, చాలా మంచిదండి. అదేవిధంగా చూడండి, స్కార్ఫ్ అన్నమాట. మనం బయటికి వెళ్ళినప్పుడు చాలామందిని చూస్తుంటాం కదా, స్కార్ఫ్ కట్టుకుంటారు ఇలాగా. నాకైతే ఈ స్కార్ఫ్ కట్టుకోవడం అస్సలు రాదండి. స్కార్ఫ్ ఎలా కట్టుకోవాలో కూడా నేను నేర్చుకోలేదు, రాదు. అయితే నేను ఏం చేశానంటే ఫ్లిప్కార్ట్లో చెక్ చేశానండి. ఫ్లిప్కార్ట్లో ఏమైనా స్కార్ఫ్స్ ఉంటాయా మనకి ఫేస్కి కవర్ చేసి స్కార్ఫ్స్ ఏమైనా ఉన్నాయా అని చెప్పి ఫ్లిప్కార్ట్లో చెక్ చేస్తే నాకైతే ఈ స్కార్ఫ్ దొరికింది. చాలా బాగుంటుందండి ఇది. టైం కూడా ఎక్కువ అవసరం లేదండి ఈ స్కార్ఫ్ కట్టుకోవడానికి.
మామూలు స్కార్ఫ్స్ అయితే కొంచెం టైం పడతాయి, దాన్ని అటు చుట్టి ఇటు చుట్టి. నాకైతే అవేమీ రాదనమాట. అందుకని చెప్పి నేను ఫ్లిప్కార్ట్లో ఈ స్కార్ఫ్ తీసుకున్నాను. ఈ స్కార్ఫ్ అయితే చాలా బాగుంటుంది. చూడండి, ఐస్ దగ్గర ఇలా ఓపెన్ వస్తుందన్నమాట. అలాగే లాక్ చేసుకోవడానికి లాక్ సిస్టమ్ కూడా ఇచ్చాడు. చూడండి, ఈ టైపు ఇటువైపు ఏమో స్పాంజ్లా ఉంటుంది, ఇటువైపు రఫ్గా ఉంటుంది. చాలా బాగుంటుందండి ఈ ఫేస్ స్కార్ఫ్ అయితే. ఇలా లాక్ చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఎలా వేసుకోవాలో నేను చూపిస్తాను. చూడండి, ఈ స్కార్ఫ్కి బ్యాక్ సైడ్ ఏమో కొంచెం లెంత్ ఎక్కువ ఉంటుంది క్లాత్, ఫ్రంట్ సైడ్కి ఏమో ఇలా చిన్న లేస్లా ఇచ్చి కొద్దిగా లెంత్ తక్కువ ఉంటుంది. ఇది ఫ్రంట్ సైడ్కి అనమాట. ఇప్పుడు దీన్ని మన హెడ్ మీదకి ఇలా మన ఐస్ వరకు, ఐస్ కనిపించే వరకు పెట్టుకొని ఇలా బ్యాక్ సైడ్కి లాక్ చేసుకోవడమేనండి. ఇంత అయిపోయింది స్కార్ఫ్ కట్టుకోవడం. చాలా బాగుంటుందండి ఇది. ఇలా మనకి ఫేస్ అంతా కవర్ అవుతుంది, అలాగే హెయిర్ కూడా కవర్ అవుతుంది బ్యాక్ సైడ్. చాలా బాగుంటుందన్నమాట. చూడండి, బ్యాక్ సైడు ఇక్కడ ఇలా లాక్ చేసుకోవడమే. టైట్గానే ఉంటుంది. మనం బండి మీద వెళ్ళేటప్పుడు గాలికి కూడా ఎక్కువగా లూజ్ అయిపోవడం, ఎగిరిపోవడం ఏమి ఉండదండి. చాలా బాగుంది. ఈ స్కార్ఫ్స్ అయితే ఫ్లిప్కార్ట్లో ఉన్నాయి, మీరు కూడా చెక్ చేయండి. మన ఫేస్కి చాలా ప్రొటెక్ట్ ఇస్తుందండి ఈ స్కార్ఫ్. చాలా బాగుంటుంది, మంచి కాటను. ఇది ఎన్నిసార్లు వాష్ చేసినా ఇలాగే ఉంటుందండి, కలర్ అది పోదు, షింక్ అవ్వదు. చాలా బాగుంది స్కార్ఫ్ అయితే, మీరు కూడా తీసుకోండి. ఈ మధ్యకాలంలో ఎండ, సన్ రైజ్ మన స్కిన్ మీద చాలా ఎఫెక్ట్ ఉంటుందండి. సన్ రైజ్ మన స్కిన్ మీద డైరెక్ట్ పడటంతో అదేమవుతుందంటే పిగ్మెంటేషన్ వచ్చేస్తుంది. చాలామందికి ఫేస్ మీద పిగ్మెంటేషన్ వచ్చి నల్ల మచ్చల్లా తయారైపోతాయి. అవి అలా పెరిగిపోవడమే కానీ తగ్గవండి. అవి రాకుండా మన స్కిన్ని ఈ విధంగా కొన్ని ఇలాంటి చిట్కాలు పాటిస్తే మన స్కిన్ని మనం ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. పిగ్మెంటేషన్ అది రాకుండా కూడా కాపాడుకోవచ్చు అనమాట. పిగ్మెంటేషన్ వచ్చిన తర్వాత మనం భయపడి బాధపడి కన్నా ముందుగానే అవి ఏమీ రాకుండా మనం మన స్కిన్ని కాపాడుకోవడం మంచిది. మీరందరూ కూడా ఈ విధమైన చిన్న చిన్న చిట్కాలు పాటించండి. నేను చెప్పిన ఈ 2 టైప్స్ చేస్తే చాలండి. సన్ స్క్రీన్ లోషన్ ఒకటి, స్కార్ఫ్ ఒకటి, 2 మనం వాడితే సరిపోతుంది. మన స్కిన్ చాలా బాగుంటుందన్నమాట. ఈ సమ్మర్లో మన ఫేస్ని, స్కిన్ని కాపాడుకోవాలని చెప్పి నేను ఈ వీడియో చేస్తున్నానండి. మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.